ఓం శాంతి. సూరజ్భాయ్జీ చెప్పిన మురళీ చింతన నవంబర్ 17. ఓం శాంతి. బాబా అంటున్నారు, పిల్లలు నేను వచ్చాను బ్రహ్మ తనువులోకి నిర్వీకారి ప్రపంచాన్ని స్థాపన చెయ్యటానికి. కాబట్టి మీకు ఒకే చింత ఉండాలి, మేం పతీతు నుండి పావనంగా ఎలా అవ్వాలి. ఎందుకంటే బాబా మన కోసం విశ్వరాజ్యం యొక్క రాజ్యాన్ని, స్వర్గాన్ని మన కోసం ఇచ్చారు. అక్కడ నిర్వీకారిగా ఉంటారు, అక్కడ అపవిత్రమైన వారు ఎవ్వరూ ఉండరు. బాబా అంటున్నారు, ఈ విషయం ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, నేను ఆత్మాభిమానిగా అవ్వాలి. శివబాబా బ్రహ్మ తనువులో వచ్చారు. మనమందరం పరస్పరం బ్రాహ్మణులం, బ్రహ్మ కుమారులము. కాబట్టి పవిత్రంగా ఉండాలి. బాబా వచ్చారు మనందరినీ కూడా పవిత్రంగా చెయ్యటానికి. బాబా జ్ఞాన సాగరుడు, స్వదర్శన చక్రధారి. బాబానే మనకి సృష్టి యొక్క ఆదిమత్యంతం యొక్క జ్ఞానం ఇస్తున్నారు. సన్యాసులేమి స్వదర్శన చక్రధారులు కాదు. దేవతల్లో కూడా ఈ జ్ఞానం అనేది లేదు. లక్ష్మీనారాయణలు కూడా ఈ జ్ఞానం లేదు. వారికి కూడా నేనే వచ్చి ఇస్తాను. మీకైతే ఇప్పుడు ఈ జ్ఞానం తెలుసు. నేను బ్రహ్మ తనువులో వస్తాను. ఈ బాబా కూడా అదే అంటున్నారు, పిల్లలు మీరైతే చాలా నషాతో ఉండాలి. స్వయం భగవంతుడు మా కోసం వచ్చారు అని. బాబా మనల్ని పూల తోటలోకి తీసుకువెళ్తున్నారు. మనల్ని నంబర్ 1గా విశ్వానికి యజమానిగా చేస్తున్నారు. బాబాకి పిల్లల పట్ల చాలా ప్రేమ ఉన్నది. చూడండి, తల్లి కేవలం ఒడిలో తీసుకుంటుంది, కానీ తండ్రి పిల్లలను తన భుజాల మీద ఎక్కించుకుంటాడు. ఎందుకంటే పిల్లలే నాకు వారసులు అని భావిస్తారు. కాబట్టి బాబా మనకి జ్ఞానమేక సుగంధాన్ని ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు పిల్లలు నాతో యోగం జోడించినట్లయితే మీకు శక్తి లభిస్తుంది. మీ వికర్మలు వినాశనం అవుతాయి. దీనికోసం చాలా శ్రమ పడాలి. ఇప్పుడు మీరు వికర్మలు వినాశనం చేసుకోకపోతే శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. నేను మీ యొక్క తండ్రిని ఉన్నాను. నేను మీకు వారసత్వం ఇవ్వటానికి వచ్చాను. మీరు శిక్షలు అనుభవిస్తే పదవి కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఎలాంటి పురుషార్థం చేయాలి అంటే అసలు పూర్తిగా వికర్మలు వినాశనం అయిపోవాలి. ఎలాంటి శిక్షలు అనుభవించవద్దు. మహానుగా కావాలి. మీరు నాతో బుద్ధి యోగాన్ని జోడించాలి. మరలా బాబా సేవ గురించి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆ రోజులలో ప్రదర్శన జరుగుతూ ఉన్నది. పిల్లలకి బాబా చాలా ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉన్నారు. మీకు ఎల్లప్పుడూ ఉత్సాహంలో ఉండాలి. ఎక్కడికైనా కానీ వెళ్ళి అర్థం చేయించాలనే నశ ఉండాలి. ఇలా అయితే కాదు కదా, గంటలు గంటలు ఉపన్యాసం ఇవ్వటం కాదు. మీరెవరికైనా కానీ చాలా క్లుప్తంగా బాబా యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. ముఖాన్ని చూసి, నాడిని చూసి వారికి జ్ఞానాన్ని ఇవ్వాలి. అప్పుడే వారి యొక్క సంతోషం పెరుగుతుంది. మీరు మొట్టమొదట ఇదే చెప్పాలి, గీతా జ్ఞానదాత ఎవరు ఉన్నారు? నిరాకార పరమాత్ముడే, మన ఆత్మలందరికీ తండ్రి ఉన్నారు. అతడే సత్యమైన వారు. అతడే మరలా ఈ సమయంలో జ్ఞానాన్ని ఇచ్చారు. మీరు అందరికీ సత్యమైన జ్ఞానాన్ని వినిపించండి. బాబా యొక్క పూర్తి పరిచయాన్ని మొదట ఇవ్వండి. ఇంకా వ్యర్థ విషయాల వైపు బుద్ధి అటు ఇటు వెళ్ళవద్దు. మీ గొంతు ఎండిపోవాలి. వ్యర్థ విషయాలు మాట్లాడటానికి మీరు ఇప్పుడు అంతర్ముఖిగా ఉండాలి. చాలా బాగా బాబాని జ్ఞాపకం చెయ్యాలి. ఎవరికైనా గంటలు గంటలు చెప్పవద్దు. చాత్రికుల్ని చూసి మీరు వారి నాడిని చూసి జ్ఞానాన్ని ఇవ్వండి. అలాంటి వారు ఎక్కడ దొరుకుతారు అంటే శివాలయాలలో, రామాలయాలలో, లక్ష్మీనారాయణ ఆలయాలలో ఉంటారు. వారికి సత్యమైన జ్ఞానాన్ని ఇవ్వండి, అర్థం చేయించండి. బాబా ఈరోజు పదే ఇదే చెప్తూ ఉన్నారు, పిల్లలు మీరు ఇంకే విషయాల్లోకి వెళ్ళకండి. బాబా ఎవరు, తండ్రి ఎవరు, పరమాత్ముడు ఎవరు అనేది ముందు పరిచయాన్ని ఇవ్వండి. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు.
ప్రస్తుత సమయంలో భగవంతుని కలవటానికి ఎంత పురుషార్థం చేస్తున్నారు. ఇప్పుడు బాబా స్వయంగా వచ్చారు కలవటానికి. ఇప్పుడు మనము అందరికీ కూడా సందేశాన్ని ఇవ్వాలి. మనం ఇప్పుడు రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము. దైవీ స్వరాజ్య స్థాపన జరుగుతుంది. మిగతా ధర్మాల వారు రాజ్యాన్ని స్థాపన చెయ్యరు. వారి వెనక మిగతా ధర్మం యొక్క ఆత్మలు వస్తూ ఉంటారు. కానీ బాబాకైతే అన్నిటి నుండి విముక్తి చేయాల్సి వస్తుంది. జ్ఞానదాత ఉన్నారు. ధనవంతులు ఇలా ఇప్పుడు కూడా భావించకండి. కేవలం భారతదేశంలోనే బాబా వస్తారు. అందరినీ గైడ్ చేస్తున్నారు. ప్రపంచంలో వారికైతే ఇది కూడా తెలియదు. పరమాత్మ నిరాకారుడు, అతడు తండ్రియే కాదు టీచర్ కూడా ఉన్నారనే విషయం తెలియదు. అతడు టీచర్, సుప్రీం టీచర్ ఉన్నారు. అతడు సుప్రీం సద్గురు కూడా ఉన్నారు. మనకి ఈ జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని పావనంగా చేస్తున్నారు. అతడు పరం సద్గురు కూడా గైడ్ చేస్తున్నారు. బాబా వచ్చారు మన పిల్లలందరినీ తన తోడు తీసుకొని వెళ్ళటానికి. బాబా మన పిల్లలను ఉన్నతంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి బాబా గైడ్ చేస్తున్నారు ఎలా ఇతరులని ముందుకు తీసుకొని వెళ్ళాలి అని. ఇప్పుడు మీరు ఎవరికైనా కానీ ఈ 3 లోకాల యొక్క జ్ఞానాన్ని అర్థం చేయించండి. అందరికీ ఈ జ్ఞానాన్ని బాగా చెప్పాలి. ఇది మన యొక్క డ్యూటీ ఉన్నది. మనం అందరికీ బాబా యొక్క సందేశాన్ని ఇవ్వటం, శిక్షల నుండి విముక్తి చేసి ఉన్నతమైన పదవిని పొందాలి. మీరు నాతోనే యోగం జోడించండి. ఎందుకంటే నా యొక్క జ్ఞాపకంతోనే మీరు వికర్మలు వినాశనం చేసుకుంటారు, సుఖీగా అవుతారు. నేను మీకు సుఖశాంతులను ఇస్తున్నాను. మొత్తం ప్రపంచానికి శాంతినిచ్చేవారు మీరు కూడా ఉన్నారు. కాబట్టి మీరు ఏ విషయంలో కూడా సందేహం పడవద్దు. ఈ డ్రామా ఫిక్స్డ్, ఇందులో ఎటువంటి సంశయం ఉండవద్దు. మీరు బాబాతో పాటు ఈశ్వరీయ సేవ కూడా చేస్తూ ఉండాలి. బాబా అంటున్నారు, పిల్లలు ఇప్పుడు తమో ప్రధానమైన ప్రపంచాన్ని సతో ప్రధానంగా ఎలా తయారు చేయాలి. బాబా వచ్చి రచించారు, కానీ ఎలా అనేది ఎవరికీ తెలియదు. మీరు వారికి అర్థం చేయించండి ప్రతి ఒక్కరికి. అప్పుడే ప్రపంచం సతో ప్రధానంగా అవుతుంది. వరదానం ఉన్నది. శుభభావనతో సేవ చేసే బాబా సమానమైన అపకారుల పైన కూడా ఉపకారిగా కండి. ఏ విధంగా బాబా అపకారుల పైన కూడా ఉపకారం చేస్తారో అలా మనం కూడా ఎటువంటి ఆత్మలు వచ్చినా కానీ మీ దయార్థ వృత్తి ద్వారా, శుభ భావన ద్వారా వారిని పరివర్తన చెయ్యండి. ఇదే సత్యమైన సేవ. ఏ విధంగా సైన్స్ వారి ఇసుకలో కూడా పంటలు పండిస్తారో అలా సైలెన్స్ శక్తి ద్వారా దయార్థ హృదయులుగా అపకారుల పైన కూడా ఉపకారం చేసి భూమిని పరివర్తన చెయ్యాలి. స్వపరివర్తన ద్వారా, శుభ భావన ద్వారా ఎలాంటి ఆత్మ అయినా పరివర్తన అవుతుంది. ఎందుకంటే శుభ భావన తప్పకుండా సఫలతను కలిగిస్తుంది. స్లోగన్ ఉన్నది, జ్ఞానస్మరణ చేయడమే సదా హర్షితంగా ఉండేందుకు ఆధారము. కాబట్టి ఈరోజంతా ఇదే అభ్యాసం చేద్దాము. నేను పరమ పవిత్ర ఆత్మను ఉన్నాను. పవిత్రతా సాగరుడు బాబా నుండి పవిత్రత యొక్క కిరణాలు నా పైన పడుతూ ఉన్నాయి. నా నుండి నలువైపులా ఈ పవిత్ర కిరణాలు వ్యాపిస్తూ ఉన్నాయి. అచ్చా, ఓం శాంతి.